ఇది మేము నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. ఎందుకని అంటే ప్రభా, మాకున్నటువంటి ఆసక్తి, మాకున్నటువంటి ఆత్మీయ స్థితిని ప్రభా పెంపొందించుకోవడానికి దేవా నీ సేవకుని తోడుకొని వచ్చారు. కాబట్టి మేమందరం పరుగున ఇదే మీ సన్నిధికి రాగలగడానికి కృప చూపించారు. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమం ఆది నుంచి ప్రభా ఇదిగో తండ్రి ప్రారంభం నుంచి నేను స్తుతించాము, ఆరాధించాము దేవా. ఇదిగో తండ్రి కీర్తన చదువుకున్నాము. తదుపరి ప్రభా బిడ్డలు ప్రభా ఇదిగో సాక్ష్యాలు చెప్పారు, 3 బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు ప్రభా. ఇదిగో తండ్రి 3 బిడ్డలు మీరు ఆలకించినందుకు స్తోత్రాలు. ఇదిగో సహోదరి తండ్రి తన సహోదరి యొక్క కుమారుడు వివాహానికి వెళ్ళాలని ఆశ ఏం అడ్డంకులైతే ఏ బిడ్డకు ఉన్నాయో ప్రభా ఈనాడే తండ్రి అవన్నీ తొలగిపోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డ ఎంతో వేదన తండ్రి. గతంలో నేను ఎన్నోసార్లు వెళ్ళడానికి ప్రయాసపడ్డాను, కానీ నాకు అవకాశమే దొరకట్లేదు అని అంటే ఏదో సమస్య అక్కడ కనబడుతోంది. అయినప్పటికీ ప్రభా నీవు సమస్యలను అధిగమించిన దేవుడవు కాబట్టి ఆ బిడ్డ పట్ల మీరు సహాయం చేయండి. ఆ బిడ్డ వేదనతో అడుగుతూ ఉంది ప్రభా, నా ఎడల నా దేవుడు నాకు దయ చూపించును గాక. ఆ బిడ్డ ప్రభా తప్పకుండా ఈసారి ప్రభా తన యొక్క సహోదరు యొక్క కుమారుడి విషయంలో తండ్రి తన బిడ్డగా ఎంచుకుని వెళ్ళాలని ఆశ కలిగి ఉంది. కాబట్టి ప్రభా ఆ బిడ్డను బలపరచండి, ఆ బిడ్డ ఆశ నెరవేర్చండి. మీకు సాక్ష్యంగా మరొకసారి ఇక్కడ నిలబడాలి ప్రభా. దేవా సహాయం చేయమని అడుగుతున్నాను. అదిగో తండ్రి సహోదరి మరొక సహోదరి ప్రభా బిడ్డ కొరకు దేవా అంటుంది కదా ప్రభా, రాత్రి మేము అందరం కూడా నీ యందు ఆనందించు ప్రభా. నీ యొక్క వేడుకల్లో ప్రభా మేము సంతోషంగా ఉంటుండగా ప్రభా ఇంటి దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి ఫోను నన్ను వేదనకు గురి చేసింది, బాధలో ముంచేసింది. అవును ప్రభా, మేము వేదనలో ఉన్నప్పుడు సంతోషాన్ని కలుగు చేసే దేవుడు నీవు, సంతోషంలో ఉన్నప్పుడు కూడా బాధను కలుగు చేసే దేవుడు నీవై ఉన్నప్పుడు దేవా. కానీ వాటన్నిటికీ ప్రభా దేవా మీరు పరిష్కారము మీ దగ్గర మాత్రమే ఉంది ప్రభా. నేను దుఃఖంలో ఉన్నానా, నా దుఃఖానికి పరిష్కారం మీదై ఉన్నది దేవా. ఆనందంలో ఉన్నానా, అది మీ అందే ఆనందించాలని గత రాత్రిలో మాకు చూపించారు. నీ వాక్యము తేటగా చెబుతూ ఉంది ప్రభా. అట్టి భాగ్యాన్ని దేవా తన బిడ్డకు ప్రభా ఆ యవనస్తుడికి తండ్రి కలిగినటువంటి గాయాన్ని, ఆటో తిరగబడిపోయి కాలు విరిగిపోయింది ప్రభా. ఆ బిడ్డ గాయాన్ని మీరు కట్టాలి తండ్రి. ఇంట్లో అందరూ కూడా ఈ యొక్క శుభదినాల్లో వెళ్ళాక సంతోషకరమైనటువంటి ఈ దినాలను మేము ఎంతో సంతోషంగా మీరు మాకు రక్షణ ఇచ్చారని ఆనందపడే సమయంలో ఈ యవన బిడ్డకు గాయం కలిగినప్పుడు ఈ గాయము, ఎందుకంటే ప్రభా గాయాన్ని చేయవాడును గాయాన్ని కట్టువాడును మీరై ఉన్నారన్న విషయాన్ని బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయండి. గాయం చేయవాడు మీరే ప్రభా. ఎందుకనంటే ఈ గాయాన్ని బట్టి మీ దగ్గరికి ఇంకా మేము రాగలగాలి. ఈ గాయాన్ని బట్టి మీ కొరకై మేము వేడుకోవాలి ప్రభా. మిమ్మల్ని ఆరాధించటం మానము అన్నది మాకు తాత్పర్యంగా కనపడుతుంది ప్రభా. ఆ బిడ్డ గాయాన్ని కలుగు చేసిన దేవుడవు, ఆ కట్టే దేవుడవు కూడా, దాన్ని మార్పు చేసే దేవుడు కూడా. ఆ బిడ్డను మీరు త్వరలో ప్రభా మరి మీకు సాక్షిగా బిడ్డను నిలబెట్టమని ప్రాధేయపడుచున్నాను. ఎవరి బిడ్డలు మీకు కావాలి తండ్రి, ఆ బిడ్డలందరినీ ఏర్పాటు చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. దేవా ఇదిగో తండ్రి, అందుకంటే ప్రభా బిడ్డ మరి గత వారంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని నా సహోదరి చెప్పి ఉన్నది ప్రభా. దేవా బిడ్డ ఇదిగో తండ్రి ఇంట్లో ఆ పైన ఉన్నటువంటి స్లాబ్ అంతా ప్రభా ఊడి కింద పెచ్చుల కింద పడిపోయినప్పుడు తండ్రి ఆ బిడ్డకు ఇంత కూడా గాయం కలగకుండా ఎంతగా కాపాడావంటే ఇరు ప్రక్కల ప్రభా ఆ స్లాబ్ ప్రభా పడిపోతూ ఉండగా తండ్రి ఆ బిడ్డ అలాగే నిలబడి ఉన్నాడు కమలు తండ్రి ప్రభా. ఏ మాత్రం మెదిలినా ఏ మాత్రం తల పగిలిపోయాడ స్థితి ప్రభా. ఎంతమంది మరణాలు చూసామో తండ్రి. కానీ నీ కాపుదల, నీ పరిచర్య చేస్తున్న తండ్రి గారిని బట్టి, నీ పరిచర్యలు నిమగ్నమైన కుటుంబాన్ని బట్టి దేవా మేము నీ పనిలో ఉండగా నీవు మా అమ్ములను కాపాడుటకు, మా బిడ్డలను కాపాడుటకు సమర్థుడవు. హల్లెలూయా, సమర్థుడవు తండ్రి. అందును బట్టే స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప అపాయము తండ్రి, ఏమి జరుగునో మాకైతే తెలియదు ప్రభా. మరణపాయమని మేము గ్రహించగలుగుతున్నాం. మరణపాయం నుండి నువ్వు కాపాడిన దేవుడవు తండ్రి. యేసయ్య మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప సాక్ష్యం ప్రభా. ఆ బిడ్డలో మంచి మార్పు తెస్తున్నందుకు స్తోత్రాలు. ఆ బిడ్డను నువ్వు పట్టుకుంటున్నందుకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న యవన బిడ్డలు అందరినీ కూడా బలపరుస్తానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు తండ్రి. వాళ్ళకి అప్పగించిన పని కంటే ఎక్కువగా చేశారు ప్రభా. నేను దినాన్ని అందరినీ చూడగలిగాం తండ్రి ప్రభా. ఎంత ఈ సమయమా అంత సమయమా, నేను ఎందుకు రావాలి పెద్దల కాడ అన్న ఆలోచన దేవా వాళ్ళు మనసులో లేకుండా చేస్తున్నందుకు నేను దేవుని కొరకు చేస్తున్నాను ప్రభా. మేము ఇక్కడుండి నీ కొరకు ప్రార్థించడం మా వంతు. కార్యం చేసే దేవుడు నీవై ఉన్నావు. ఆ కార్యాలన్నీ బిడ్డల ద్వారా జరుగుతున్నాయని మేము సూటిగా నమ్ముతున్నాము. ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభా. మీరు మాకు సహాయం చేయండి. బిడ్డలందరినీ, యవన బిడ్డలందరినీ బలపరచండి. ఈ స్త్రీలందరినీ బలపరచండి ప్రభా. వారి వంతులు చెప్పిన చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ప్రభా ఎంతో దోహదపడ్డారు తండ్రి.
తండ్రి, నీ సేవకుడికి సహాయపడ్డారు ప్రభా. దేవా మీకే వందనాలు. అంతేకాకుండా ప్రభా మా మధ్యకి అంత దూరాన్ని నుంచి నడిపించినటువంటి ఈ సేవకులను దేవా ఆయన కొరకై పరిచర్య చేయటం కూడా నీ బిడ్డలను ఏర్పాటు చేశారు. అనేక మంది నేను దినాన్ని ఆయన ప్రభా నీ సన్నిధానంలో ఒప్పుకున్నారు తండ్రి ప్రభా. ఈ పలానా బిడ్డలు నన్ను బట్టి ప్రభా, ఆ బిడ్డలను బట్టి నేను దేశంలో రాగలిగాను. అలాగే నీ సేవకుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ పరిచర్య అంతట్లో కూడా ప్రభా వచ్చిన మా సేవకుని బట్టి దేవా ఇక్కడ నడిపిస్తున్న నా ప్రియ సేవకుని బట్టి మేము విశ్వాసులుగా ఉంటున్న మమ్మల్ని బట్టి కూడా దేవా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. ఏ రీతిలో అయితే ప్రభా దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశ కలిగి పరిగెడుతుంటుందో తండ్రి, అదే ఆశ అదే తృష్ణ మాకు కూడా ఉంది ప్రభా. ఈ రాత్రికాలం మంచిగా రాత్రి ఇచ్చినటువంటి మంచి వాక్యాన్ని అస్సలు మర్చిపోలేకపోతున్నాం తండ్రి. చక్కటి వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభా. ఈ లోక ప్రేమతో నెవర్ కంపారిజన్ ప్రభా. ఎప్పటికీ మేము కంపేర్ చేసుకోకూడదు ప్రభా. అది పరలోక ప్రేమ. ఆ ప్రేమను మాకు రాత్రి కనపరిచిన నీ సేవకుని బట్టి ఆ సేవకుడి ద్వారా మాతో ఈ దినాన్ని కూడా ఈ మధ్యాహ్న కాలంలో కూడా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా బిడ్డను బలపరచండి. ఏడంతల ఆత్మ ఆ బిడ్డపై ఉండాలి. ఆ ముఖకాంతి నుండి తేజస్సు మా అందరికీ రావాలి. దేవా మమ్మల్ని అందరినీ బలపరచండి. మేమందరం ఆశీర్వదించబడి మళ్ళీ తిరిగి మా గృహాలు చేరుకునే భాగ్యం దయచేయమని మీకే మహిమ మీకే ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థన చేసిన అయ్యగారికి నిండు వందనాలు. మరి సమయంలో అయ్యగారిని ఆహ్వానిద్దామండి. అందరూ ఘనంగా చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. మరి దైవజనులు రాజ్ కుమార్ అయ్య గారికి, శైలజమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంతవరకు ప్రార్థనలు నడిపించిన సహోదరులకి, సంగీత పరిచయం చేస్తున్న బన్నీబాబుని రాత్రి మర్చిపోయాం. సంగీత బృందం రాత్రి టైం తక్కువగా ఉంది, వారికి వందన సమర్పణ చెప్పలేకపోయాం. అలాగే సురేష్ గారు కూడా సుందర్ మరి ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు ఎంతో ప్రేమ చూపించారు. రాత్రి ఇవన్నీ చెప్దాం అనుకున్నాం, కాబట్టి టైం కుదరలేదు. మరి మధ్యాహ్నం అయితే మన్నించండి. మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ వారికి చెప్తున్నారు, ఎంతో పని కట్టుకుని రాత్రి నిద్రలేకపోయినా వచ్చాం, మమ్మల్ని మర్చిపోయారు అనుకుంటున్నారేమో. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నన్ను ఈ స్థలానికి నడిపించడానికి మరి కోటి గారి యొక్క సహకారం, వారి వదిన గారు, అంజుబాబు గారు, వీరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్య భాగాన్ని, ఉపమానాన్ని ఒకటి జ్ఞాపకం చేసి మన వాక్యంలోనికి మనం వెళ్దాం. అపోస్తల కార్యములు, ఇది క్రిస్మస్ ఆరాధన కాబట్టి సంఘానికి ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని మరి ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ హాల్లోకి వచ్చిన తర్వాత ప్రభు ఇచ్చారు. వాస్తవానికి నేను క్రిస్మస్ గురించి మాట్లాడాలనుకున్నాను, కానీ ఇది సంఘ క్రిస్మస్ కాబట్టి సంఘానికి ఉపయోగకరమైన లేఖన భాగాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం నుండి చిన్న ఉపమానాన్ని చూసుకుని దానిని బట్టి మనం వాక్యంలోనికి వెళ్ళాల్సినటువంటి వారమైనాం. 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడిన. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరును. మంచిది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు. అత్యల్పుడు నా యొక్క నా మాటలు ఎవరికి ప్రయోజనకరము కాదు. నా వాక్యం, నా మాటలు ఎవరిని బ్రతికించేవి కాదు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిని కలిగించేది. ప్రభా, ఇదిగో అతను ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సంఘ క్రిస్మస్ ఆరాధనలో తేజమేడు ప్రార్థన మందిరాన్ని మరింతవరకు మీరు నడిపిస్తూ, ప్రభా ఇదిగో మీరు వచ్చారు
గడిచిన రాత్రి నీ దాసులు మరి నాయన ఇదిగో సంఘ సహకారంతో, యవనస్తుల సహకారంతో, స్త్రీల సమాజం వారి సహకారంతో మరి అద్భుతమైన రీతిలో నాయన ఇదిగో మీ ఆరాధన జరిగించినందుకు స్తోత్రం. తదుపరి వెంటనే మరలా మిమ్మల్ని సేవించడానికి శుక్రవారపు ఆరాధనలో మేమందరము కూడుకుని నిన్ను మహింపరుస్తున్న మాతో సన్నిధించి ఇంతవరకు పాడిన పాటలు, చేయబడిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుకోండి. నీ దాసురాల్ని నిలబెట్టుకుని ప్రభా ఇదిగో సంవత్సరానికి ఒకసారి కాదు కానీ మేము నిరంతరము కూడా ప్రభా ఇదిగో క్రిస్మస్ చేసేవారిగా ఉండాలని నీ దాసురాలను వెరెత్తిపడి మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు. నీ దాసుని నిలబడుతున్న మాతో మీ సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రతిఫలములు పొందాము పరమ తండ్రి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు పౌలు మరునాడు వేళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు. పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భం అది. ఆదివారమున వారు ఎందుకు కూడుకున్నారో చెప్తున్నాడు. రొట్టె విరుచుటకు కూడుకున్నారు. పౌలు గారు మరునాడు వేళనయుండి అర్ధరాత్రి వరకు దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంఘంలో వారు కూడుకున్న గదిలో అనేక దీపములు ఉన్నాయి. దీపములు అంటే ఇక్కడ మనం కూడుకుని గదిలో కూడా ఇవన్నీ ఏంటంటే దీపములు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు మనం కూడా మేడగది మీదే ఉన్నాం. మనందరము కూడా ఏమై ఉన్నామని అంటే దీపములై ఉన్నాం. అయితే ఇక్కడ కూడా వారు కూడుకునే గదిలో అనేక దీపములు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తిని ప్రాంతం రాయలేదు కానీ అతని పేరు మాత్రమే రాశాడు. ఆ యవనస్తుడి పేరు ఐతుకు. ఐతుకు ఎక్కడ కూర్చున్నాడు అంటే కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నటువంటి ఐతుకు నిద్రాభారం వల్ల జోగి అవతలకు పడ్డాడు. యువతలకు పడితే పెద్ద నష్టం ఉండేది కాదు కానీ అవతలకు పడినప్పుడు సాక్షాత్ సాధ్యమైనంత వరకు అక్కడ రాయబడింది చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు అని. కాబట్టి కిటికీలో కూర్చున్నాడు. అతని పేరేంటి? యవనస్తుడు. కిటికీలో కూర్చుండడం మనకి ఏం నేర్పిస్తుంది? కిటికీలో కూర్చున్న వారు సరిగా వాక్యం వినలేరు, సరిగా దేవుణ్ణి ఆరాధించలేరు. కిటికీలో కూర్చున్నవారు అంటే కాసేపు బయటకు చూస్తారు, కాసేపు లోపలకు చూస్తారు. ఒక చెవి లోకంలో ఉంటుంది, ఒక చెవి లోపల ఉంటుంది, దేవుని మందిరంలో ఉంటుంది. కాబట్టి కిటికీలో కూర్చున్న వారు దేవుని వాక్యాన్ని అంత శ్రద్ధగా వినలేరు కానీ, దేవుని అంతగా ఆరాధించలేరు కానీ, ఆత్మయందు ఆసక్తి కలిగి ప్రభుని సేవించలేరు కానీ, ఈ ఐతుకు అనేటువంటి యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నాడు గాక కానీ అతనికి ఏమొచ్చింది అని అంటే నిద్రభారం. కాబట్టి గడిచిన రాత్రి క్రిస్మస్లో పాల్గొన్న మనకు కూడా ప్రస్తుతం ఇలా పడుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఇలా పడుకుంటే చాలు అలాగా నిద్ర వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిన వాడి చాలా గందరగోళం అయిపోయింది. పౌలు గారు కూడా కిందకు వెళ్ళాడు. కిందకు వెళ్ళిన తర్వాత మీరు ఎవరు కంగారు పడొద్దు, అతని ప్రాణం అతనిలోనే ఉంది అని చెప్పి చనిపోయిన వాడిని అని మరలా తీసుకొచ్చి పైన కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాడా యవనస్తుడు అని అంటే కిటికీలో కూర్చోడు. ఎందుకంటే మనం అంటాం గొప్ప తగిలితేనే కానీ నొప్పి తెలియదు అంటారు. కాబట్టి జారి పడ్డాడు. సాక్షాత్ అక్కడ చెప్పారు చనిపోయిన వాడై ఎత్తబడి మరలా తీసుకొచ్చారు. మరలా ప్రసంగం స్టార్ట్ అయింది, చక్కగా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అని అంటే మేడ గదిలో ఆ కిటికీల్లో కూర్చోలేదు కానీ ఎక్కడ కూర్చున్నాడు? హాల్లోనే మీకులాగా చక్కగా కూర్చుని ఇప్పుడు ఎలా వింటాడు? వాక్యం శ్రద్ధగా వింటాడు. దేవుణ్ణి ఎలా మహింపరుస్తాడు అని అంటే చాలా ఆత్మతో సత్యముతో ఆరాధించి మహింపరుస్తాడు. ఇలాగ ఒకసారి ఒక యవనస్తుడు ఆ తల్లి అంటుంది, ఒరేయ్ ఎంతకాలం దేవుని సన్నిధికి రాకుండా ఉంటావు, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటావు, ఎప్పుడు చూసినా దేవునికి దేవుని సేవకులకి నువ్వు మాట ఇస్తున్నావు కానీ ఎప్పుడు దేవుని సన్నిధికి రావట్లేదు, నీవు దేవుని సన్నిధికి రారా, దేవుని సన్నిధికి రారా అని చెప్తే ఒక ఆదివారమున మొత్తం మీద విసుగు చెంది వాడు ఎక్కడో కబడ్డీ ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళి ఆ తల్లి అంటది ఇవాళ ఆరాధన రా, ఇవాళైనా రారా అని చెప్పి ఆ తల్లి తన కుమారుడికి చెప్పి బతిమలుతుంటే నువ్వు వెళ్ళిపోమ్మా నేను వస్తానులే అని చెప్పాడు. మొత్తం మీద కబడ్డీ అయిపోయింది. చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. వచ్చి వెనకాల కూర్చున్నాడు. వెనకాల కూర్చున్నటువంటి ఆయన ఆ తల్లి చూసింది. మొత్తం మీద ఇవాళైనా నా మాట విన్నాడు, ఇవాళైనా దేవుని సన్నిధికి వచ్చాడు. ఆ పాస్టర్ గారు కూడా ఎప్పుడు రాని ఒక యవనస్తుడు దేవుని సన్నిధికి వచ్చాడంటే అంత సంతోషం. ఎన్నోసార్లు అడిగారు, నాన్న దేవుని సన్నిధికి రండి, మన ఆత్మ చాలా ప్రాముఖ్యం, యవనస్తుడు నువ్వు దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, చక్కని సంగీతాన్ని ప్లే చేసే వ్యక్తిగా ఉండాలి,
ఆరాధన నడిపించేటువంటి వ్యక్తిగా ఉండాలని ఆ దైవజనుడు ఎన్నో మార్లు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఒక రోజు రాని వచ్చాడు. వచ్చిన తర్వాత వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ దైవజనుడు కూడా సంతోషిస్తున్నాడు, తల్లి కూడా సంతోషిస్తుంది. ఎందుకంటే నా మాట విని ఇది వీడి దేవుని సన్నిధికి వచ్చాడు అని చెప్పి తల్లి కూడా సంతోషిస్తుంది. సరే, పాస్టర్ గారు వాక్యం ప్రకటిస్తుండగా ఇప్పుడు ఐతుకు ఎలాగైతే నిద్రపోయాడో కాళ్ళు చేతులు చక్కగా చల్లని నీళ్ళతో కడుక్కుని వచ్చినటువంటి యవనస్తుడు ఆ ఫ్యాన్ గాలుకో ఏమంటే చక్కగా నిద్ర పట్టింది ఆయన కూడా. కొంతమంది ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే అంటి పండు ఒలిచి నోట్లో పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే నిద్రపోతారు. మన వాక్యం చక్కగా వినాలి. ఆ యవనస్తుడు కూడా వాక్యం వినట్లేదు, కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు? దేవుని సన్నిధిలో. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వాక్యం వినట్లేదు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. ఇది ఉపమానం కథకని చెప్తున్నాను. నిద్ర వస్తే వచ్చింది, నిద్రపోతే పోయాడు. కానీ నిద్రలో కూడా ఏమొచ్చిందంటే కళ్ళు వచ్చింది. ఇది ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. కలొస్తే వచ్చింది. ఆ కళ్ళలో కూడా ఏం కలగంటున్నాడు అనుకుంటున్నారు? అప్పటి వరకు ఆడొచ్చిన కబడ్డీ ఆడుతున్నాడు. కబడ్డీ ఆడితే ఆడాడు. కానీ కోతకు ఎవరు వెళ్ళారు అనుకుంటున్నారు? ఈ కుర్రోడే వెళ్ళాడంట. కోతకు కూడా కల్లో వీడు వెళ్ళాడట. కోతకెళ్ళినాడు దొరికేసాడంట. దొరికేసినాడు ఏం చేస్తాడు? ఆ బద్ది పట్టుకోవడానికి తన శరీరాన్నంతా కూడా విరజిమ్ముకుంటూ ఉంటాడు. విరజిమ్ముకునే క్రమంలో ఆ కల్లో కూడా అలాగే విరజిమ్ముకుంటున్నాడంట. కల్లో విరజిమ్ముకుంటూ నిజంగానే సాసు పెట్టి ఎదురుగా ఉన్నటువంటి ముసలమ్మను సాసు పెడుతున్నాడంట. సాసు పెడుతనేసరికి ఆ ఎదరగా కూర్చున్నటువంటి ఆ ముసలమ్మ ఎవరైతే ఉన్నారో నడుమొంగిపోయి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, కానీ నడుమొంగిపోయింది. ఆమెకి వైద్యం అంతా సరి అవ్వలేదు. కానీ ఈయన కలగంటే అన్నాడు, కానీ సాసు పెట్టి ఆ కల్లో తన్నపోయి నిజంగానే తన్నాడు. కుర్చీతో పాటు అమాంతంగా బోర్లంగా పడిపోయింది. బోర్లంగా పడిపోయింది. ఉన్న పళ్ళు రెండే కామోసు, కానీ అలా పడిన వెంటనే ఏమన్నా అంత గందరగోళం అయిపోయింది. రాక వచ్చాడు నా తల్లి బాధపడుతుంది. ఇదిగో పాస్టర్ గారు ఏదో డిస్టర్బెన్స్ అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పి మొత్తం అక్కడ డిస్టర్బెన్స్ వచ్చేస్తే మొత్తం మీద వెళ్ళి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అంటాడు సారీ చెప్తున్నాడు. కాబట్టి అందరూ తిడుతున్నారు, తలొక మాట అంటున్నారు. కానీ పడిపోయిన ఆమె నెటారుగా లేచి నిలబడి అంటుంది. వాళ్ళందరినీ అంటుందా, బాబుని ఏమనకండి, మహానుభావుడు అని అన్నాడు. ఏమ్మా ఎందుకనొద్దాం, అంత తన్ని తింటే ఏమంటున్నావు, ఒకసారి నన్ను సరిగ్గా చూడండి అందంట. ఎలా చూడండి? ఇప్పుడు ఎలా ఉందామే? చక్కగా అంతవరకు నడుమొంగిపోయి నడిచి వచ్చినటువంటి ఆమె ఈయన గారు తనుడికి నడుము వెన్నుపూస సెట్ అయిపోయింది. పొల్లు ఊడిపోయింది, మళ్ళీ కట్టించుకుంటాను, కానీ నా నడుము సెట్ అయిపోయిందని చెప్పిందంట. ప్రభుకు స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో నిద్రపోయినా కూడా కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతుంది. అలాగని చెప్పి నిద్రపోమని కాదు కదా. అయితే ఇక్కడ ఐతుకు అనేటువంటి యవనస్తుడు, అతని పేరు రాశాడు ఐతుకు అనేటువంటి యవనస్తుడు. ఆయన నిద్రపోయాడు. అయితే నిద్రపోయి 3వ అంతస్తు నుంచి ఏమైపోయాడు చెప్పండి? జారి పడిపోయాడు. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి మనం జారిపోవడానికి వీల్లేదు. విశ్వాసంలో జారిపోతున్నాం, ఏమంటే నీతిలో జారిపోతున్నాం, పరిశుద్ధతలో జారిపోతున్నాం, యథార్థతలో జారిపోతున్నాం, దేవుని సేవించటంలో జారిపోతున్నాం, దేవునికి ఇచ్చటంలో జారిపోతున్నాం, దేవుని మహిమపరచటలో జారిపోతున్నాం. ఈ యవనస్తుడు ఎలాగైతే 3వ అంతస్తు నుంచి జారిపోయాడో దీనిని మరొక ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఐతుకు అనేటువంటి యవనస్తుడు మనకు ఒక మాదిరిగా లేడు. ఎందుకంటే జారిపడినటువంటి వ్యక్తి. కాబట్టి సంఘంలో నుంచి చాలా సందర్భాల్లో చాలామంది జారిపోతున్నారు. జారిపోయే వారిగా ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేహము దేవుని ఆలయం అనేది. 2 ఇల్లు సాధారణంగా బైబిల్లో మనకు కనబడతాయి. ఒకటి మన దేహం అనేటువంటి దేవాలయం ఒక ఇల్లు అయితే, సంఘము మనకి ఒక ఇల్లు. సంఘం ఏంటి చెప్పండి? తేజోమయుడు ప్రార్థన మందిరం మనకేంటి చెప్పండి? ఒక ఇల్లు. ఈ ఇంటిలో నుంచి ఏమాత్రము కూడా మనం ఏమైపోకూడదు, జారిపోవడానికి వీలు లేదు. ఈ తేజోమయుడు ప్రార్థన మందిరంలో నుంచి జారిపోవద్దు. ఈ యొక్క దేహం అనేటువంటి ఆలయం, ఈ దేహం అనే ఆలయంలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థతలో నుంచి మనం జారి పడిపోవడానికి వీల్లేదు. నేను ఎలా జారిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? జారి పడిపోకూడదంటే ఏం చేయాలో రండి ద్వితీయోపదేశ కాండానికి వస్తే 22వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చక్కని మాట. ఎవరైనా ఒక క్రొత్త ఇల్లు కట్టించుకుని ఆ క్రొత్త ఇంటి మీద ఏం కట్టించమన్నాడంటే అక్కడ పెట్టగోడ ఒకటి కట్టించాలి. ఏం కట్టించాలి? 22:8 చూడమ్మా.
ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 8వ వచనంలో ఒక క్రొత్త ఇల్లు ఎవరైనా కొత్త కట్టుకుంటే ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వల్ల ఇంటి మీదకి హత్య దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు పెట్టగోడ కట్టించాలి కదండి. పెట్టగోడ గురించి బైబిల్లో రాశాడంటే అంత ఆశ్చర్యం అండి. సాధారణంగా మనం కొన్ని ఇల్లులు చూస్తాం మన ప్రాంతాల్లో. కొంతమంది స్లాబ్ వేసి వదిలేస్తారు. స్లాబ్ వేసి వదిలేస్తే చుట్టూ ఏముండవు చెప్పండి, పెట్టగోడ ఉండదు. దాన్ని ఏమంటారు చెప్పండి, పెట్టగోడ అంటారు. మన పిల్లలు పైకి ఆడుకున్నారు అనుకోండి, ఆడుకున్నప్పుడు ఆడుకుంటూ గోడ లేకపోతే ఏమైపోతారు, వాళ్ళు జారి పడిపోతారు. పడిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది చనిపోతారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మన రావులపాలెం మేము వెళ్ళాం. రావులపాలెం వెళ్తే మా నాయకులు మన డైరెక్టర్ గారితో వెళ్తే అక్కడ ఒక తల్లి వచ్చింది. అయ్యా మా బాబు గారు ప్రార్థన చేయడానికి రండి అంది. ఇంటికి వెళ్ళి చూస్తే వాడికి 10 సంవత్సరాల లోపు వయసు. వాడు పైన కరెంటు తీగలు ఉన్నాయి. వాడు బాల్ ఆడుకుంటూ గిట్టరేస్తే సర్వీస్ వైర్ల మీదకి వెళ్ళిపోయింది బాల్. సర్వీస్ వైర్ల మీదకి వెళ్ళిపోయి అడ్డపడిపోయింది. ఆ పిల్లలు కదా 10 సంవత్సరాల్లో పిల్లలు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారనంటే ఒక ఇనప ఊస తీసుకున్న బాల్ గెంటాడంట. సర్వీస్ వైర్ మెయిన్ వైర్లు ఉంటాయి కదా, ఆ 3 వైర్ల మీదకి ఒక బాలు అలా అడ్డంగా ఉండిపోయింది. అలా ఉండిపోతే ఏం పెడతాం, మామూలుగా కరెంట్ షాక్ కొట్టకూడదంటే కర్రతోనే దేంతో లాగుతాం. అయితే ఆ కుర్రోడికి తెలియదు కదా, పిల్లడు కదా, ఇనప పోస ఒకటి ఉంటే ఆ సర్వీస్ వైర్ మీద ఉన్నటువంటి బాల్ని ఇలా పట్టుకుని ఇలా కొడితే చాలా పవర్ఫుల్ కరెంటు ఆ బిడ్డని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది? పైన ఏమండి ఇలాంటి పరిస్థితులు పెట్టగోడ లేకపోతే ఏమండి ఒకవేళ వైర్లు లేకపోయినా కింద పడిపోయినా చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఎవరైనా ఇల్లు కట్టించుకుంటే దాని మీద ఆ ఇంటి మీదకి హత్యాదోషం రాకుండా ఉండాలంటే, ఇప్పుడు ఈ దేహం అనే ఇంటి మీదకి హత్యాదోషం రాకుండా ఉండాలంటే ఈ ఇంటికి కూడా కట్టాల్సినటువంటి గోడలు ఉన్నాయి. ఈ ఇల్లు జారిపోవడానికి వీల్లేదు. మన దేహం, మన విశ్వాసం, మన పరిశుద్ధత, మన భక్తి, మన నీతి జారిపోవడానికి వీలు లేదు. మన జారిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఏం కట్టించమన్నాడు చెప్పండి, 4 పెట్టగోడలు పెట్టగోడలు కట్టాలి. ఎన్ని వైపులు ఉంటాయి? ఇదిగో ఇక్కడ ఇదొక పెట్టగోడ అయితే, ఇదొక పెట్టగోడ అయితే ఇలా 4 గోడలు మనం కట్టాం. కాబట్టి దీంట్లోంచి ఏది పడిపోవడానికి వీల్లేదు. కాబట్టి పడిపోకుండా ఉండడానికి ఇక్కడ గోడ కట్టించాలి. ఏం రాకుండా ఉండాలంటే హత్య దోషం. మన ఇంటి మీద కూడా, ఈ ఇంటి మీద హత్య దోషం రాకుండా ఉండాలంటే మనము కూడా చక్కని గోడలు కట్టించాలి. ఏంటి ఆ గోడలు పాస్టర్ గారు అని అంటారేమో. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యం. సంఘం ఏమండి ఒక ఇల్లుతో పోల్చబడింది. తర్వాత మన దేహం ఒక ఇల్లుతో పోల్చబడింది. ఎలాగంటారా, లోకాసు వార్తలో మనం చూస్తే యేసు ప్రభువు జక్కయ్య గారితో ఒక మాట చెప్పాడు. జక్కయ్యను చూసి అనేక మంది సనుకున్నప్పుడు అక్కడ ఉన్న మనుషులతో చెప్పారు, నేడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందన్నాడు, రక్షణ వచ్చిందన్నాడు. ఏ ఇంటికి అని అంటే ఇటకలతో కట్టిన ఇంటికి కాదు, జక్కయ్య అనేటువంటి ఇంటికి, తన హృదయం అనే ఇంటికి ఏమొచ్చింది చెప్పండి, రక్షణ. ఎప్పటి వరకు అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడే కానీ అబ్రహాము కుమారుడిగా జీవించలేదు. కానీ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇందాక పాస్టర్ గారు చెప్తూ యేసు ప్రభువుకి మనం ఏమి ఇవ్వాలనంటే మన హృదయాన్ని ఇవ్వాలి. అమ్మగారికి నిండా వందనాలు. వారి యొక్క చక్కని వాక్చాతుర్యమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇదిగో యేసు ప్రభు బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు అడగట్లేదు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అన్నాడు. ఇప్పుడు జక్కయ్య అనేటువంటి పేరుకి పరిశుద్ధుడని అర్థం. అయితే పరిశుద్ధత అతనిలో లేదు, జారిపోయాడు. అయితే యేసు ప్రభువును చూడాలన్న ఆశ మాత్రం, సంకల్పం మాత్రం గొప్పది. ఆయన చూడాలనుకున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు, ప్రభువే పిలిచాడు. కిందకి దిగుతున్న సందర్భంలోనే తన హృదయాన్ని, తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు, తన ఆలోచనలు చక్కబెట్టుకున్నాడు, తన బ్రతుకును చక్కబెట్టుకుని యేసు ప్రభువుకి తన హృదయాన్ని, తన ఇంటిని యేసు ప్రభువుకి ఇచ్చేశాడు, తన హృదయాన్ని ఇచ్చేశాడు. అందుకని అంటాడు, నేనెవరెవరి దగ్గర అయితే అన్యాయంగా పుచ్చుకున్నానో 4 అంతలు ఇస్తాను, నా ఆస్తుల సగభాగం బేదలకి ఇస్తానని చెప్పినప్పుడు అతనిలో వచ్చినటువంటి పరివర్తనను బట్టి ప్రభు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. కాబట్టి ఈ వ్యక్తులు ఈ జారిపోకుండా ఉండాలంటే 4 గోడలు అవసరం. సంఘంలో నుంచి మీరు జారిపోకూడదు. మీలో ఉన్నటువంటి విశ్వాసం జారిపోవడానికి వీల్లేదు. రండి పరిశుద్ధ గ్రంథం అపోస్తల కార్యం 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఆ మాటలు మనం చూద్దాం. రండి 42వ వచనం, 2:42. వీరు అపోస్తలుల బోధ యందును
సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ ఆదిమ సంఘం కనిపిస్తుంది. ఆదిమ సంఘం పేతురు గారు వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది 5,000 మంది సంఘంలో ఏమయ్యేవారంటే చేర్చబడుతూ ఉండేవారు. ఎక్కడ జారిపోలేదు. ఈ 3,000 మంది 5,000 మందిగా మారిపోయారు. 3,000 మంది సంఘం అపోస్తలుడైనటువంటి పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సంఘం విస్తరించిందా లేదా అంటే విస్తరించింది. ఎందుకు విస్తరించింది? ఎవ్వరూ కూడా సంఘంలో నుంచి జారిపోలేదు. ఎవరు కూడా వారి విశ్వాసంలో నుంచి జారిపోలేదు. ఎవరు కూడా వారి భక్తిలో నుంచి జారిపోలేదు. ఎవరు కూడా వారి రక్షణలో నుంచి జారిపోలేదు. కాబట్టి సంఘం ఏమైంది అని అంటే విస్తరించింది. జారిపోకుండా ఉంటే మన తేజోమయుడు ప్రార్థన మందిరం కూడా విస్తరించి అభివృద్ధి చెందుతుంది. గట్టిగా చపలు కొట్టి మహిమపరచండి. హల్లెలూయా. కాబట్టి తేజోమయుడు ప్రార్థన మందిరం 2026 క్రిస్మస్ వచ్చేసరికి విస్తరించబడును గాక. గొర్రెలు బిడ్డల్ని దైవజనుడు కనడు. దైవజనుడు ఏం చేస్తాడు అంటే పోషిస్తాడు, ఆహారం పెడతాడు, శ్రద్ధ తీసుకుంటాడు, సంరక్షించుకుంటాడు. పిల్లల్ని పెట్టాల్సింది ఎవరు? కాపరి పెడతాడా, గొర్రెలు పెడతాయా? చెప్పండి. మీరు కూడా 2026 సంవత్సరానికి ఎంతమంది పిల్లల్ని పెడతారో పెట్టాలి. ఏ పిల్లలు? ఆత్మీయ పిల్లల్ని తీసుకుని రావాలి. తేజోమయుడు ప్రార్థన మందిరానికి తీసుకుని రావాలి. నువ్వు ఒక గొర్రెవైతే సంవత్సరం కూడా ఒక బిడ్డని దేవుని దగ్గరికి నడిపించాలి. అలా నడిపించాలంటే ముందు నువ్వు జారిపోకుండా ఉండాలి. నువ్వు విశ్వాసంలో నువ్వు జారిపోకూడదు, నీ రక్షణలో నువ్వు జారిపోకూడదు, నీ నీతిలో జారిపోకూడదు. ఇలా జారిపోకుండా ఉన్నప్పుడు ఆదిమ సంఘం 3,000 మంది సంఘం కాస్త ఎంత అయింది? 5,000 మంది అయింది. మీరు ప్రక్క పేజీ తిప్పితే ఇక్కడ ఆ పై వచనాల్లో మనం చూస్తే 41లో చూడండి. 41లో వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు పేతురు గారు ఆ వాక్యమును అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు? బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? 3,000 మంది సంఘం చేర్చబడ్డారు. ఈ 3,000 మంది కాస్త జారిపోయారా, తగ్గిపోయారంటే లేదు, విస్తరించారు. విస్తరించినప్పుడు వారు ఏమయ్యారనంటే 5,000 మందికి 4వ అధ్యాయానికి రండి. అపోస్తలుల గారు 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. జారిపోయారా, పెరిగారా? ఎందుకు జారిపోయారంటే దైవజనుడు లోపం కాదు. నువ్వు విశ్వాసంలో నుంచి జారిపోయినా, నీతిలో నుంచి జారిపోయినా, యథార్థతలో నుంచి జారిపోయినా, సహవాసంలో నుంచి జారిపోయినా సంఘం విస్తరించదు. కానీ జారి దిగజారిపోతుంది. కాబట్టి నువ్వు జారి దిగజారిపోవడానికి కాదు, ఐతుకు వలె జారి దిగజారిపోవడానికి కాదు, నువ్వు వెలుగుతూ అనేక మంది దీపాలని నీవు వెలిగించాలి. 3,000 మంది ఉన్న సంఘం ఎంతమంది? 5,000 మంది. కారణం ఏంటంటే దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆహారాన్ని పెడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఈ 3,000 మంది కూడా ఇంకా ఎన్ని మందిని కన్నాయి? 2,000 మందిని కన్నాయి. ఆత్మీయంగా నువ్వు బిడ్డలను కనాలి, ఆత్మీయంగా ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇప్పుడు 5,000 మంది అయిపోయింది. ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేస్తే మీరు అదే ఆ సంఘం విస్తరించిందని రాశాడు. 6వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు చాలు. ఏమైపోయింది? ఇంకా లెక్కలేదు. సంఘం ఏమైపోయింది చెప్పండి? ఆ దినములలో శిష్యులుగా మారిపోయారు వాళ్ళు. శిష్యులు ఎప్పుడవుతాం? మనము ఫలించినప్పుడు శిష్యులం అవుతాం. ఆయనకి స్నేహితులు ఎప్పుడవుతాం? సూతలు 17వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించినప్పుడు ఆయనకు మనం ఏమవుతామంటే స్నేహితులు, శిష్యులుగా మారిపోతాం. ప్రభుకు స్తోత్రం. ఇందాక దైవజనులు కొన్ని మాట చెప్పారు. నేను అనేక మంది సేవకుల్ని నేను తయారు చేశాను. మన దగ్గర నుంచి దేవుని పనిలో వాడబడుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిజంగా చెప్తున్నాను, ముఖస్తుతి కాదు, మరలా చెప్తున్నాను. మంచి దైవజనులు మీరు కలిగి ఉన్నారని చెప్పడానికి బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. ప్రభుకు స్తోత్రం. ఆయన భారం మీకు తెలియదు, ఆయన సంకల్పం మీకు తెలియదు. అర్థం చేసుకుని సంఘాన్ని గొప్పగా అభివృద్ధిలోనికి మీరు నడిపించాలి. మీరు కూడా ఏం చేయాలంటే బిడ్డల్ని కనాలి, ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డల్ని మీరు కనాలి. సంఘం ఏమవ్వాలి చెప్పండి? విస్తరించాలి. ఇక్కడ 6వ అధ్యాయం వచ్చేసరికి సంఘం విస్తరించింది. జారిపోయారు ఎవరైనా? జారిపోతే సంఖ్య ఏమవును? తగ్గిపోను. కానీ జారిపోకూడదు. మన విశ్వాసంలోంచి జారిపోకూడదు, భక్తిలోంచి జారిపోకూడదు. సంఘం విస్తరించాలి. నీలో నీతి విస్తరించాలి, నీలో పరిశుద్ధత విస్తరించాలి. అలా విస్తరించినప్పుడు నీవు ఆయనకి శిష్యుడిగా, ఆయనకు స్నేహితుడిగా నువ్వు మారిపోతావు. కాబట్టి ఇప్పుడు సంఘం విస్తరించాలంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ ఆదిమ సంఘం ఎందుకు జారి పడిపోలేదు, ఎందుకు ఆదిమ సంఘం మీదకి హత్యాదోషం రాలేదు అని అంటే ఈ సంఘం అనేది ఒక ఇల్లుగా మనం
చూస్తున్నాం కదా. ఈ సంఘముల నుంచి వారు జారిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు 4 పెట్టగోడలు కట్టారు. ఏం కట్టారు చెప్పండి? 4. ఏంటది? ఇందాక మనం చదవా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40-42 వచనం. వీళ్ళు 4 పెట్టగోడలు కట్టారు. మొదటి పెట్టగోడ ఏంటంటే అపోస్తలుల బోధ. ఏంటి చెప్పండి? ఈ సంఘం విస్తరించడానికి వాళ్ళు కట్టుకున్నటువంటి గోడ ఏంటంటే అపోస్తలుల బోధ. ఈ రోజున బోధలు చూస్తే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు చాలామంది. ఆయన కేవలం దేవుడు కుమారుడు మాత్రమే, ఆయన దేవుడు కాదు అని చెప్పే భయంకరమైనటువంటి రకరకాలైన దుర్బాధలు వచ్చినాయా లేదా? ఏమండి, వచ్చినాయా లేదా? దుర్బాధలు వచ్చినాయి. మనం అందుకనే వాక్యం చెప్తుంది, ఆయా ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు పరీక్షించి తెలుసుకోనండి. వాక్యమే సెలవిస్తుంది, నానా విధమైన అన్య బోధల వైపు మీరు త్రెప్పబడవద్దు. ఈ సంఘము జారిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఏ బోధను అనుసరించారు చెప్పండి? అపోస్తులుల బోధ. బోధలు ఈ రోజున చాలామంది ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి, కొన్ని ఆచారాల సంబంధమైనటువంటి బోధలు. కాబట్టి ఒక పాస్టర్ గారు అంటారంట, అమ్మ ఇదిగో ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారంట. ఒక ఇంటికి వెళ్తే అక్కడ 3 సీసాలు కనిపించినాయంట. ఏం కనిపించినాయి? 3 సీసాలు. ఏమున్నాయి సీసాల్లో? ఓ సీసాలో నూనె ఉంది, ఓ సీసాలో నీళ్ళు ఉన్నాయి, ఓ సీసాలో మట్టి ఉంది, అక్కడ యేసు ప్రభు పట్టం ఉంది. ఆ పాస్టర్ గారు అడిగారంట, ఏమని అడిగారు? ఇది అమ్మ అంత బాగానే ఉంది కానీ సీసాలు ఏంటి అన్నారు. ఆ సీసాలో మొదటి సీసాలో పాస్టర్ గారు అది ఏమన్నారంటే జీవజలం అండి అన్నారంట. ఏంటది? జీవజలం. యెరూషలేము నుంచి తెచ్చారండి. ఏదైనా బలహీనత మా అయ్యగారు చెప్పారు, నీళ్ళు తాగమన్నారన్నారు. నీళ్ళు తాగితే తగ్గిందమ్మా అంటే తగ్గలేదండి అన్నారు. సరే మరి మధ్యలో సీస ఏంటమ్మా? మధ్యలో సీస నూనె అన్నారు. నూనె ప్రభువాక్యమే సెలవిస్తుంది, మీలో ఎవరైనా రోగి ఉంటే సంఘ పెద్దను పిలిపించాలి, వాళ్ళు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థించాలి, కానీ నూనె స్వస్థపరచదు. మనోళ్ళ విశ్వాసం ఏమైపోతుందంటే యేసు ప్రభు మీద విశ్వాసం కంటే నూనె మీదే విశ్వాసం ఎక్కువైపోతుంది. దైవజనుడి మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి, దైవజనుడు చేసిన ప్రార్థన మీద ఉండాలి, నీవి ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉండాలి. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడే కానీ బైబిల్లో ఎక్కడ నూనె నిన్ను స్వస్థపరుస్తుందని మాత్రం లేదు. కొంతమంది ఏం చేస్తారు, నూనె ఏమంటే స్వస్థపరుస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇవి కూడా బాధలు. మరి 3వ సీసాలు ఏముంది? మట్టి. ఏముంది? మట్టి. ఈ మట్టి ఏంటమ్మానంటే ఎక్కడి నుంచో వెళ్ళామండి, సభలకు వెళ్ళాం, తెచ్చుకున్నాం. ఏదైనా కడుపు నొప్పి వస్తే మా పాస్టర్ గారు ఏమన్నారంటే చిన్న మట్టి తీసుకుని చిన్న ముద్ద తీసుకుని తినమన్నాడు. నొప్పి తగ్గిందమ్మంటే తగ్గలేదు కానీ ఎక్కువైందండి అందంట. ఇలాంటి రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. కాబట్టి మనకు స్వస్థత కావాలంటే ప్రభు చెప్పాడు అనేక సందర్భాల్లో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి ఆదిమ సంఘం ఏ బోధను అనుసరించిందంటే ఏ బోధ పడితే ఆ బోధ వైపు వెళ్ళిపోలేదు. ఎవరో చెప్తారు, ఏవో చెప్తారు. ఏమండి రకరకాల కొంతమంది అంటారు, మా 7 వారాలు రండి, 7 నెలలు రండి, ఇలా రండి అలా రండి అన్నప్పుడు ఏమండి మీరు జారిపోవడానికి వీల్లేదు. అలా జారిపోతే సంఘ విస్తరించేది కాదు. కాబట్టి ఏ బోధన పడితే ఆ బోధన మనం అనుసరించడానికి వీల్లేదు. కాబట్టి ఏ బోధన అనుసరించాలి? దైవజనుడు అపోస్తలుల బోధన మీరు ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధ యందు మీరేం చేయాలంటే నిలిచి ఉండాలి. అది మొదటి గోడ. ఏ బోధ పడితే బోధకులు చాలామంది ఉన్నారు. వీధికొకడు అయిపోయాడు ఈ రోజున. ఏమండి ఈ వీధికొక సేవకుడు అయిపోయాడు, వీధికొక సంఘం అయిపోయింది. రకరకాల అమ్మ సీరియల్ చూడు ఏం పర్లేదు, కానీ హృదయం బాగుండాలమ్మంటాడు. హృదయం బాగోకుండా సీరియల్ చూస్తే ఏముంటుంది? కాబట్టి సీరియల్ చూడండి, ఏం చేసినా పర్లేదని దేవుడు కృపమయ్యాడండి, క్షమించేస్తాడని అంటారు. లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరిని క్రియలు చొప్పున వారికి ఏమండి సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర సిద్ధంగా ఉంది, ఇస్తాడు. కాబట్టి పాపమునకు దూరంగా ఉండవలసినటువంటి వారు. కాబట్టి ఖచ్చితమైనటువంటి బాధ ఏదైతే ఉందో, యేసు ప్రభువు ప్రకటించినటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధను మనం అనుసరించాలి. ఈ ఆదిమ సంఘం జారిపోకుండా ఉండడానికి గల కారణం ఏ గోడ కట్టుకుందంటే అపోస్తుల బోధ అనేటువంటి గోడ కట్టింది. అది మొదటి గోడ. 2వ గోడ దగ్గరకు వస్తే అపోస్తుల బోధ అయిన తర్వాత సహవాసం. ఏంటి చెప్పండి? 2వ గోడ ఏంటి? సహవాసం అనే గోడ కట్టింది. సహవాసం అంటే ఏమంటే మీరు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం మీరు కూడుకుంటున్నారు కదా. అందుకని ఎబ్రీ పత్రికలో రాస్తాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా ఒకరినొకరు పురుకొల్పుకొని మరి రేపుకొని అలాగూ చెయ్యండి అన్నాడు. ఏం కూడటం మానవద్దు? మనం సమాజముగా కూడుట మానవద్దు. శుక్రవారం మానేస్తాం. ఎక్కడ లేని పనులన్నీ కూడా మనకి ఆదివారం శుక్రవారం
ఆరాధనలు ఉన్నప్పుడే మనకు వస్తూ ఉంటాయి. అయితే మీ బంధువులు ఫంక్షన్ ఉంది, లేకపోతే ఇంకేరో కార్యక్రమాలు ఉన్నాయి, ఒక ప్రక్కన అదే రోజున మన దేవుని సన్నిధికి వెళ్ళాలి, అదే సమయంలో మన ఫంక్షన్ ఏదో ఉంది, దేనికి ప్రాధాన్యత ఇస్తాం మనం అని అంటే ఏమండి, సాధారణ కొన్ని సందర్భాల్లో సహవాసాన్ని కోల్పోతాం. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా సంతోషించాను అన్నాడు. కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసం ఏమండి, మనం ఎవరితో సహవాసం చేయాలి? ఈ ఆదిమ సంఘం మొదటి గోడ ఏం కట్టుకుందంటే అపోస్తుల బోధ అనేటువంటి గోడ కట్టింది. రెండవ గోడ ఏం కట్టిందంటే సహవాసం. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు సహవాసం, దేవునితోనే ఇంటింట కూడుకునేవారు, ఇంటింట రొట్టె విరిచేవారు. ఏమంటే ఇంటింట కూడుకుని దేవునితో సహవాసం. వాక్యం సెలవిస్తుంది, ఆయనతో మీరు సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగునని మేలు కలుగుతుంది అన్నాడు. ఏమంటే దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం, సహవాసాన్ని కోల్పోకూడదు. అందుకని 84 కీర్తనలో ఆయన మందిరమునందు నివసించేవారు ధన్యులని, ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని, ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. మనకందరికీ తెలుసు, ఆయన ఆవరణంలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే, అది తెలుసు కూడా మన మందిరం మానేస్తాం, అది తెలుసు కూడా ఊరు వెళ్ళిపోతాం, అది తెలుసు కూడా ఫంక్షన్కి వెళ్ళిపోతాం, అది తెలుసు కూడా షాపింగ్కి వెళ్ళిపోతాం, అది తెలుసు కూడా ఇంటికాడ నిద్రపోతాం మనం. అంటే ఎన్ని దినాల శ్రేష్టత కోల్పోయాం? 1000 దినాల శ్రేష్టత మనం కోల్పోయాం. దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం. ఈ ఆదిమ సంఘం జారిపోకుండా ఉండడానికి గల కారణం, ప్రతి వారం నా సంఘం, నా దైవజనుడు, నా పరిచర్య, నా సహవాసం అని చెప్పి వాళ్ళు సహవాసాన్ని ప్రేమించారు కదా. ఇప్పుడు కొంతమంది దైవజనులకి ఫోన్ చేశారు, కారులో నన్ను తీసుకొస్తుంటే, అయ్యగారు ప్రార్థన ఉందా అన్నారు. అది గొప్ప విశ్వాసం. పెడుతున్నారు అయ్యగారు, ప్రార్థన ఉంది అయ్యగారు, 12 అయిపోయింది అయ్యగారు అన్నారు. ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను నేను. అంటే వీళ్ళకి ఏం ప్రేమ ఉంది? దేని మీద ప్రేమ ఉంది? సహవాసం మీద, ప్రార్థన మీద, ఏమంటే దేవుని మీద ఉంది. తొంట్రులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. దుర్జనులతో సహవాసం చేయొద్దు అంటాడు. జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేసామనుకోండి, ఏమబ్బుద్ది? జ్ఞానం అబ్బుద్ది. ఏమండి తొంట్రులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడంట? చెడిపోతాడు అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన పరులతో సహవాసం చేసినప్పుడు, దైవ జనులతో సహవాసంలో ఉన్నప్పుడు మనము మంచి సహవాసంలో నుండి దేవుని కనపరిచేవారుగా ఉంటాం. చిన్న కుమారుడు ఉన్నాడు ఒక ఆయన, అప్పటి వరకు తండ్రితో ఉండి ఎవరో స్నేహితులతో సహవాసం చేసి రావలసినటువంటి ఆస్తినంతా కూడా డబ్బు రూపంలో తీసుకుని వెళ్ళిపోయి దూర ప్రాంతం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడంటే, కొంతమంది పిల్లలు చెడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? సహవాసం. త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుబోతాడు అవుతాడా, మంచోడు అవుతాడా? దొంగలతో సహవాసం చేస్తే దొంగ అవుతాడా, మంచోడు అవుతాడా? ఏమవుతాడు చెప్పండి? మీరు మాట్లాడరేంటి? తాగుబోతులతో సహవాసం చేస్తే ఏమవుతారు? తాగుబోతులు అవుతారు. దైవజనులతో మీరు సహవాసం, ప్రార్థనతో సహవాసం, మంచి వారితో సహవాసం. దుర్జనులతో సహవాసం చేశాడు, చెడిపోయాడు. తినడానికి ఆహారం కూడా దొరకని పరిస్థితి. ఉంగరాలు పోయినాయి, బట్టలు మసిగుడ్డల కంటే దారుణంగా తయారైపోయినాయి. ఎవడు భోజనం పెట్టినవాడు, సహవాసంలో ఉన్నారు ఎవరూ లేరు, అతనితో ఉన్నవారు ఎవరూ లేరు. కానీ పందులు తినే పొట్టు తినడానికి ఆశపడిన అది కూడా దొరకలేదు. ఒక రోజున చెట్టుకు చేరబడిన తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, కడుపు నిండా అన్నం తింటున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోయి పనులలాగా అన్నం ఉంటాను అనుకుంటే, తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత పనుల్లో పెట్టుకున్నాడు, కుమారుడిగా స్వీకరించాడు, అధికారం ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, స్నానం చేయించాడు, ఊరంతా పండగ చేశాడండి. కాబట్టి సహవాసం చెడగొట్టే సహవాసంతో మనం పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, నాన్న ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళ పక్కన కూర్చోరా అంటాడు. చదవలేనోడు కూడా చదువువాడు పక్కన కూర్చున్నాడు అనుకుంటే ఏమవుతాడు? చదవలేనోడు చదువుకున్నోడు పక్కన కూర్చుంటే ఏమవుతాడు? చదువుతాడు. చదవని వాడు చదివేవాడు చదవలేనోడు పక్కన కూర్చుంటే ఆడు కూడా ఉన్నది కూడా మర్చిపోతాడు కదా. ఏంటిది కారణం ఏంటంటే సహవాసమే. సహవాసం మనల్ని నిలబెట్టాలన్నా, మనల్ని పాడు చేయాలన్నా మన సహవాసం. దేవునితో సహవాసం చేస్తే మనం చెడిపోతామా, బాగుపడతాం? చెప్పండి. దేవునితో సహవాసం చేస్తే చెడిపోతామా, పాడైపోతామా? అందుకనే బాగుపడతాము. కాబట్టి ఈ సహవాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. ప్రభుకు స్తోత్రం. ఇది సరిపోదు మనకిగా. మీరు విస్తరించగలిగితే, మీరు వాక్యమును అంగీకరించి మీరు కూడా బిడ్డల్ని కనగలిగితే, ఆత్మలను సంపాదించగలిగితే ఈ హాలు సరిపోతుందా చెప్పండి? ఈ హాలు కూడా సరిపోదు. ఇంకా అయ్యగారు పెద్ద హాలు తీసుకోండి ప్రతి శుక్రవారం ఆరాధనకి అని చెప్పాలి. చెప్పలు కొట్టండి.
హల్లెలూయా. ఇది కాదండి, దీనికంటే మల్టీప్లై, దీనికంటే త్రిబుల్ ఇంకా ఎక్కువగా ఉండాలి. పెద్ద తీసుకోండి. రాత్రి అంత అద్భుతంగా జరిగింది కదండి. క్రిస్మస్ ఆరాధన ఎంత ఘనంగా జరిగింది, ఎంతో అద్భుతంగా దేవుడు జరిగించాడు. దీని వెనకాల దైవజనుల యొక్క ప్రయాస, ప్రార్థన, యవనస్తుల సహకారం, పెద్దలు ఏమండి కోటి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారు, వీరందరూ కూడా రాజు గారు, వీళ్ళందరూ సహకారం. మరి కొంతమంది నాకు పేర్లు తెలియదు, ఏమనుకోకండి. దేవుని చిత్తం అయితే మీరు బాగా అలవాటు అయ్యాక వచ్చే సంవత్సరం అన్ని పేర్లు చెప్పేస్తాను కూర్చున్న వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును. మీ పేర్లు తెలియదు కాబట్టి ఏమనుకోవద్దు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా దేవుడు జరిగించాడు. దీని వెనకాల ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్న, టైం అయిపోతుంది. సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసంలో ఉండండి, మానొద్దు. దేవునితో సహవాసం చాలా మనకు ఆశీర్వాదకరం. అందుకని అంటాడు ఇబ్రి 11:24 అనుకుంటా, సమాజంగా కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానొద్దు. ఆ దినము ప్రభువు రాకడ సమీపించే కొద్దీ మీరు ఒకరినొకరు పురుగు కలుపుకొని రేపుకొని అలాగు చేయండి. ఎలాగంటే సహవాసంగా కూడుకుంటూ మీరు ఒకరినొకరు మీరు ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయండి. కొంతమంది తల్లులు చెప్పారు కదా, అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా ఉందా ప్రార్థన, ఉందా మరి రండి, ప్రార్థన జరుగుతుంది, అందరూ కూడా రండి అని చెప్పారు ఆయన. దేవునికి స్తోత్రం. కుటుంబం, భార్య పట్ల, బిడ్డల పట్ల ఉండదండి దైవజనుడికి ఎప్పుడు కూడా. ఆయన ఆశ, ధ్యాస, శ్వాస అంతా కూడా దీని మీద ఉంటుందో తెలుసా? కుటుంబాలను కూడా పట్టించుకొని. ఎందుకు ఒక తోటి దైవజనుడిగా చెప్తున్నా, నా భార్య, బిడ్డలు, కుటుంబం కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ మేము ప్రేమించేది ఏంటంటే సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డల్ని ప్రేమిస్తాడు. వారి కొరకే వేకుజాములు లేచి కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో వారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తాడు. అందుకని సహవాసం, ఏ దైవజనుడు ఎవరో వచ్చి మనల్ని ఏదో చేయరు. కాబట్టి మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించేటువంటి దైవజనుడు ఎవరైతే ఉన్నారో వారు మీ కొరకు నిరంతరము కూడా నేను అంటాను, మరి ఇక్కడ ఎంతమంది గనుల సేవకులు తెలియదు కానీ, మీరు ఇండియాలోకి వెళ్తే సతీష్ కుమార్ గారు ఉన్నారు. వారు పెద్ద సంఘమే. అయితే మన పేర్లు తెలుస్తాయని అంటే తెలియదు, కానీ చిన్న సంఘమైన మీ అందరి పేర్లు దైవజనుడికి తెలుసు. పేరున మీ అందరి కొరకు ఆయన ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి రెండవ గోడ కట్టుకోండి. రెండవ గోడ ఏంటంటే సహవాసం అనే గోడ. తర్వాత మూడవ గోడ ఏముంది అక్కడ? సహవాసం అందును. తర్వాత మూడవది రొట్టె విరుచుట. ఈ రొట్టె విరిచేటువంటి కార్యక్రమం కొంతమంది ప్రతి వారం చేస్తారు. ఈ రొట్టె విరిచే కార్యక్రమం కొంతమంది నెలకొకసారి జ్ఞాపకం చేస్తారు. కొంతమంది కొన్ని సాంప్రదాయాలు, కొన్ని సిద్ధాంతాలు, ఎవరి సంఘాలు వారి సిద్ధాంతాలు వారివి ఉన్నాయి. అయితే ఆ అపోస్తుల కాలంలో మాత్రం రొట్టె ఇంటింటా కూడా వారు రొట్టె విరిచేవారు. అక్కడ ఇందాక మనం చదువు, ఆదివారమున కూడా వారు ప్రతి ఆదివారమున రొట్టె విరిచుటకు కూడుకున్నప్పుడు అని మనం చదువాం. కాబట్టి ఎవరి సాంప్రదాయాలు, ఎవరి సిద్ధాంతాలు అలవి. కాబట్టి మనం ప్రభు యొక్క రొట్టె ఇది అందరికి ఇచ్చేదా అంటే అందరికి ఇచ్చేది కాదు. కాబట్టి రొట్టె విరిచుట మనం ఏం కోల్పోలేదు, జారిపోలేదంటే వాళ్ళు 12 నెలలకి 12 సార్లు మనం రొట్టె విరుస్తున్నాం అనుకోండి. 12 నెలలు కూడా మనం పాల్గొనాలి, మిస్ అయిపోవాలా? పాల్గొనాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. రొట్టె విరిచే కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎవరికి రొట్టె విరిచే కార్యక్రమం? రక్షణ పొందిన వారికి, యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన వారికి, మారు మనసు పొందిన వారికి, సమాధానపరచబడిన వారికి. ఈ రొట్టె విరిచటి యందు కూడా వారు నిలకడగా ఉన్నారు, జారిపోలేదు. నిలకడగా ఉన్నారు కాబట్టి జారిపోలేదు. కాబట్టి సంఘం ఏమని చెప్పండి? విస్తరించింది. రొట్టె విరిచుట అనే గోడ కూడా వాళ్ళు కట్టుకున్నారు. 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లో కూడా 12 సార్లు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. మన కొన్ని సందర్భాల్లో రొట్టె ఆరాధన కూడా మనం కోల్పోతూ ఉంటాం. ఎంత గొప్పది ఇది! ప్రభువే చెప్పారు, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చెయ్యండి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపెదను అని చెప్పాడు. కాబట్టి రొట్టె విరిచిన ఆరాధనలో మనకి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా వెళ్ళకూడదు. ఏ కార్యక్రమం ఉన్నా కానీ రొట్టె ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. 12 నెలలు మీరు కూడుకుంటున్నారేమో, 12 నెలల్లో కూడా ఒక్క నెల కూడా మీరు మిస్ అవ్వకుండా ఆ రొట్టె ఆరాధన దగ్గర, ప్రభువు బల్ల దగ్గర మీరు ఖచ్చితంగా ఉండాలి. సమాధానకరముగా పాపపు ఒప్పుకోలు చేసి ఆ రొట్టె విరిచేటటువంటి గోడ మీరు కట్టుకోగలిగితే మీ మీదకి హత్యాదోషం ఏమీ రాదు. కాబట్టి 12 నెలలు రొట్టె ఆరాధన మిస్ కాకండి. ఈ ఆదిమ సంఘం విస్తరించడానికి గల కారణం ఏంటంటే, మూడవ గోడ ఏం కట్టుకుందంటే వాళ్ళు రొట్టె విరిచుట అనేటువంటి ఆ కార్యక్రమాలు వారు ఉన్నారు. తర్వాత 4వ గోడ ఏంటంటే ప్రార్థన
చేటి యందు వారు ఎలా ఉన్నారంట? నిలకడగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? 4 గోడ ఏంటి? ప్రార్థన. ప్రార్థన పరిస్థితులు ఏం చేస్తుంది? ఆదిమ సంఘం విస్తరించడానికి గల కారణం 1 ఏమండి అపోస్తలుల బోధ అనే గోడ, 2 సహవాసం అనే గోడ, 3 రొట్టె విరుచుట అనేటువంటి గోడ, 4వది ఆ సంఘం ఏం చేసిందో తెలుసా? ప్రార్థన చేయుట యందు నిలకడగా ఉంది. సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. 12 అధ్యాయాల పుస్తకాల్లో చెరసాల్లో ఉంటే సంఘం అయితే అతను కొరకు ఏం చేసింది చెప్పండి? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారి దగ్గరికి దేవుడు దూతను పంపించి, ఏమండి నడుము కట్టుకో, చెప్పులు తొడుకో, నా వెనకాల రమ్మని చెప్పి కొంతవరకు తీసుకొచ్చి దూత మాయమైపోతే ఎక్కడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అక్కడ డోర్ కడుతున్నాడు. ఏమండి అక్కడ రోజైన చిన్నది చూసి పేతురు గారు స్వరాన్ని గుర్తుపట్టి, మమ్మీ పాస్టర్ గారు వచ్చారంటే, ఒరే పిచ్చిదానివి నువ్వు మాట్లాడు కూర్చో, నీకేం తెలియదంటే, లేదు నేను బయట పాస్టర్ గారు స్వరాన్ని విన్నాను, ఆయన డోర్ కొడుతున్నాడు రా అని చెప్తే వెళ్ళి తీస్తే, ఆమె గట్టిగా చెప్తే, ముద్ర వేసి చెప్తే, ఏమంటే దృఢముగా చెప్తే వెళ్ళి తలుపు తీసేసరికి అక్కడ ఎవరున్నారో తెలుసా? పేతురు గారు ఉన్నారు. చెరసాల నుంచి బయటికి రావడం అంటే సాధ్యమయ్యే పనా కాదు. కానీ ఏం నడిపించింది? సంఘము చేసిన అత్యాశక్తితో. అందుకని ప్రార్థన చేశారు కాబట్టి పేతురు గారిని దేవుడు బయటికి తీసుకొచ్చారు. మీకు తెలుసా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించేది. ఏమంటే భూకంపం కలిగేది. ఏం ప్రార్థన చేస్తే? సంఘము ప్రార్థించాలి. ఆదిమ సంఘం ప్రార్థన చేటి యందు నిలకడగా ఉంది కాబట్టి సంఘం విస్తరించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు. ఆయన పరలోక ప్రార్థన నేర్పించాడు. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సంఘం ఎప్పుడు కూడా చల్లారిపోవడానికి వీల్లేదు. నిలకడగా ఉండి ఏం చేయాలి చెప్పండి? అప్పుడప్పుడు చేసేది కాదు. భక్తుడైన దావీదు గారు ఏమంటే 3 సార్లు ప్రార్థన చేస్తూ 7 సార్లు స్తుతించేవాడు. దానియేలు తన ఉద్యోగంలో ముమ్మారు తన ఇంటికి వెళ్ళి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఇలా చూస్తూ పోతే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, వర్షం రాలేదు. అతడు మరలా శక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రార్థన ఏమండి ఆకాశంలో ఉన్నటువంటి వర్షాన్ని ఆపగలదు. అదే ప్రార్థన మరలా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించగలదు. కాబట్టి ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి ఆదిమ సంఘం విస్తరించడానికి గల కారణం, ఆదిమ సంఘం ఏమంటే జారిపోకుండా ఉండడానికి గల కారణం, ఆ ఇంటి మీదకి, ఆ సంఘం మీదకి హత్యాదోషం రాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ ఇంటి పై చుట్టూ, పై గది చుట్టూ ఏం కట్టారంటే 4 గోడలు. కాబట్టి మీరు కూడా మీరు జారిపోకుండా ఉండాలంటే, మీరు ఏమాత్రము కూడా దిగజారిపోకుండా ఉండాలి అని అంటే, మన సంఘము మనము విస్తరించి అభివృద్ధి పొంది ఫలించాలంటే ఈ 4 గోడలు కూడా మనం కట్టాలి. ఏమంటే ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రభు చాలా సందర్భాలు చెప్పాడు. ఏమంటే ఆయన అనేక సందర్భాల్లో ఆయన పెందల కడ లేచి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన రాత్రంతా ప్రార్థనలు గడిపిన సందర్భాలు ఉన్నాయి. సమాధి దగ్గర ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన ఎంతో గొప్పదిగా మీరు 17వ అధ్యాయం అంతా చూస్తే, పాస్టర్ గారు యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది అని మీరు అడిగితే, నేను అంటాను యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది అని మీరు అడిగితే ఏం చదవాలి తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా చదివితే యేసు ప్రభు చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రార్థన చేసి మన సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపిద్దాం. దైవజనుల్ని మీరు ప్రేమిస్తూ, దైవజనులకి సంరక్షణలో ఉంటూ, దైవజనులకు అడుగుజాడల్లో ఉంటూ మీరు అనేక మందిని దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి నడిపించే వారిగా ఉండాలని నేను ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి ఇంట్లో దీవించి ఫలింపచేసి ఐతుకు వాళ్ళు జారిపోకుండా ఏమండి మనందరూ ఆదిమ సంఘం విస్తరించినట్లుగా మనందరం కూడా విస్తరించి అభివృద్ధి పొందుదుమో గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు చాలా చక్కని మాటలు, సంఘానికి కావాల్సినటువంటి మాటలు దైవజనుల ద్వారా మనం విన్నాం. 4 గోడలు చాలా అద్భుతమైన రీతిగా మరి ప్రభు మాట్లాడించారు. ఈ 4 గోడలు మనం కట్టుకున్నట్లయితే మనం కూడా అభివృద్ధిలోనికి వెళ్తాం. సంఘాన్ని కూడా మనం అభివృద్ధి పరచగలుగుతాం.
ఈ 4 గోడలు కట్టాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? నాకు తెలిసి జనవరి ఎప్పుడు వస్తుందా, ఈ 4 గోడలు కాదు కానీ ఎప్పుడు ఆగిపోదామా, ఎప్పుడు మానేదామా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా దృష్టిలో. దయచేసి వాక్యానికి లోబడండి, మనుషులకు కాదు. మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో, వాక్యాన్ని మన హృదయంలో అంగీకరిస్తామో, ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తామో, అప్పుడే మనం అభివృద్ధి పరచబడగలుగుతాం, ఆశీర్వదించబడగలుగుతాం. మనం కూడా సంఘాన్ని అభివృద్ధి పరచగలుగుతాం. అపోస్తుల బోధ యందు మనం విశ్వాసం ఉంచాలి. బోధ అనేక రకాలైనటువంటి బోధలు వింటూ ఉన్నాం. కానీ మనం ఎప్పుడైతే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఉన్నట్టుగా ఎప్పుడైతే మన హృదయంలో అంగీకరిస్తామో, అప్పుడే మనం ఆశీర్వదించబడగలుగుతాం. అంత మాత్రమే కాదు, సహవాసం. మన సహవాసం మంచివారితో లేనే లేదు. మన సహవాసం ఎవరితో ఉందంటే, దుష్టుల ఆలోచన చెప్పి నడుస్తూ ఉన్నాం. దుష్ట సాంగత్వం నీ మంచి నడవడుకును చెరుపును అని వాక్యం సెలవిచ్చిన విధంగా మనం దుష్టులతోటే మనం సహవాసం చేస్తూ ఉన్నాం. మనం కూడా మంచివారుగా ఉన్నప్పటికీ మనం కూడా చెడిపోతూ ఉన్నాం. చెడిపోయిన మార్గాల్లో వెళ్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాం. మన జీవితాలను, మన కుటుంబాలను మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. దయచేసి గమనించండి, మనం ఈ 2025 ఆఖరి శుక్రవారంలో ఉన్నాం. మనం ఎంతవరకు ఏ విధంగా జీవించామో అన్నీ కూడా ప్రభుకి అప్పగించేయండి, ప్రభు చిత్తానికి వదిలేయండి. అవి మనం ఇప్పటి నుంచైనా అపోస్తుల బోధ యందు స్థిరంగా ఉందాం. దేవునితో సహవాసం చేద్దాం, దుష్టులతో సహవాసం చేయొద్దు. దేవునితో మనం సహవాసం చేసినట్లయితే సమాధానం కలుగును, మేలు కలుగునని వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉందో, మన జీవితంలో, మన కుటుంబంలో సమాధానం కావాలి, మేలు పొందుకోవాలి అంటే మనం మనుషులతో సహవాసం మానేసి దేవునితో సహవాసం చేద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని పొందుకుందాం. అంత మాత్రమే కాదు, రొట్టు విరిచిటి యందు మనం రొట్టు ప్రతి నెలలో బల్లారాధనలో మనం తీసుకుంటూ ఉన్నాం. మనం ఏ విధంగా తీసుకుంటూ ఉన్నాం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 2025 సంవత్సరం ఆఖరు అవుతూ ఉంది. మనం 26లోకి వెళ్ళబోతూ ఉన్నాం. మొదటి శుక్రవారం పరిశుద్ధ బల్లారాధన జరగబోతూ ఉంది. ఇంతవరకు మనం జీవించినటువంటి జీవితాన్ని వదిలిపెట్టండి. పాపంలోంచి వదిలిపెట్టలేకపోతున్నావా? మోసంలోంచి వదిలిపెట్టలేకపోతూ ఉన్నావా? లేకపోతే నువ్వు నీ ఆలోచనలు వదిలిపెట్టలేకపోతున్నావు, నీ నడవడికి వదిలిపెట్టలేకపోతున్నావా? కానీ నువ్వు వదలకుండా నువ్వు జీవిస్తూ పరిశుద్ధమైన విందులో చేయి పెడుతూ ఉన్నట్లయితే అది నీ కుటుంబానికి ఏమాత్రం ఆశీర్వాదం కాదు. దయచేసి గమనించండి. ఇకనైనా మనం అదంతా వదిలిపెట్టి మన రొట్టె విడిచిటి యందు మనం పరిశుద్ధంగా జీవించి ఆ రొట్టె విరిచే కార్యక్రమంలో మనం 2026 నుంచైనా మనం ముందుకు కొనసాగాలని తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన ఏ విధంగా ఉంది? అసలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించేయాలి. మనం ఉదయం ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నామా? రాత్రి ప్రార్థనతో ముగిస్తూ ఉన్నామా? మన సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం ఆలోచించేయాలి. కానీ మనం ఆ విధంగా ఉండట్లేదు. కానీ మన సమయం ఉన్నప్పుడు మనం చాలా వ్యర్థపరుస్తూ ఉన్నాం సమయాన్ని. ఫోన్కే చాలా ఎక్కువ సమయం ఫోన్కే ఇస్తూ ఉన్నాం. రోజులో 24 గంటలంటే సుమారు ఒక 10 గంటలైనా ఫోన్కే మనం సమయాన్ని ఇస్తూ ఉన్నామేమో. ఆ ఫోన్ లేకపోతే మన జీవితంలో ఏది జరగదు అన్నట్టుగా కొంతమంది జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ఆ ఫోన్ విడిచిపెట్టేసి ప్రార్థన చేయండి. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ పరిస్థితిని మారుస్తుంది. అన్ని విషయాల్లో ప్రార్థన నిన్ను మారుస్తుంది. కనుక దయచేసి 4 గోడలు మనం కట్టినట్లయితే 2026 సంవత్సరంలో అద్భుత రీతిగా సంఘాన్ని మనం కట్టవచ్చు, అద్భుత రీతిగా మనం సంఘాన్ని నడిపించవచ్చు. దయచేసి మనలో ఉన్న లోపాలను విడిచిపెట్టేద్దాం. మనకు చాలా తక్కువ దినాలు ఉన్నాయి. డిసెంబర్ 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్లో మనం ఒక నూతన తీర్మానాన్ని తీసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు అని వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉందో ఆ విధంగా ఒక నూతన తీర్మానాన్ని మనం తీసుకుని 2026 సంవత్సరంలో మన సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరుద్దాం, ఇంకా అద్భుత రీతిగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ నడిపిద్దాం. ఆ విధమైనటువంటి రీతిలో మనందరము కూడా జీవించాలి అంటే మరి దైవజనులు చెప్పినట్టు మనం కూడా 4 గోడలు మనం కట్టినప్పుడు మనము, మన కుటుంబం, మన సంఘం, మన సమాజం సమస్తము అభివృద్ధి పరచబడుతూ ఉంది, ఆశీర్వదించబడుతూ ఉంది. కనుక దయచేసి ఈ వాక్యాన్ని అందరు హృదయంలో స్వీకరించండి, ఎవరు విడిచిపెట్టద్దు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయంలో మనం ధ్యానిస్తూ ఉంటామో, ఆ వాక్యాన్ని ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక అటు విధమైనటువంటి కృప ప్రభు అందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. మంచి వర్తమానాన్ని అందించిన మరి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆదివారం కూడా మన మధ్యలో ఉండబోతూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా రండి, ఇంకా అనేకులకు తెలియపరచండి. సత్యాన్ని తెలుసుకుందాం, సత్యాన్ని తెలుసుకుని ఆ సత్య వెలుగులో మనం జీవిద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. హల్లెలూయా.
ఈ యొక్క సమయంలో కానుకలు పాడుచు ఉండగా కానుకలు సమర్పించుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది అని పాట పాడుకుని దేవుని అనుస్తుతిందామండి. ఏం పాట? ఫోటో తీసుకోండి. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలులు త్వరలు మోడులా మిగిలిపోవు, వాడిపోయి రాలులు త్వరలు మోడులా మిగిలిపోవు. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ.
స్తోత్రం. బంధు మిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, బంధు మిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు తరిగిపోవును, ధరలో నా ప్రేమలన్నీయో స్థిరము కాదు తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఎటువంటి ఆహారం తీసుకురాలేదు, ఎందుకంటే రాత్రి చాలా లేట్ అయింది కదండి. అందుని బట్టి ఉదయం లేవటానికి చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ త్వరగా దేవుని సందుకు రావాలని ఎంత ఆశపడి వచ్చాం. అయితే రాత్రి చేసినదైతే ఉంది. ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకోవాలి అనుకుంటే అది అయితే సిద్ధంగా ఉంది. ఏమి అది పాడవదు, ఎందుకంటే లెమన్ రైస్ కనుక దయచేసి గమనించండి. ఆదివారం యథావిధిగా ఆరాధన ఉంటుంది, ప్రేమ మీద ఉంటుంది. అలాగే 31వ తారీఖు రాత్రి ఇంచుమించు అందరికీ పనులు ఉంటాయి కనుక ముగించుకుని
10 గంటల నుంచి 12:30 వరకు మిడ్ నైట్ వరకు పాతది అండ్ నూతన సంవత్సరం ఆరాధన 31వ తారీఖు రాత్రి జరగబోతోంది. వాగ్దానాలు కూడా ఆ రోజు ఇవ్వబడతాయి. నూతనమైన తీర్మానాలు ఎవరైతే తీసుకుని ఆ తీర్మానాల ప్రకారంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారో అందరూ కూడా రండి. ఆరాధన ఎక్కడ జరుగుతుంది అనేది మేము తెలియపరుస్తాం. 31వ తారీఖున ఆదివారం అయితే యథావిధిగా మన హాల్లోనే ఆరాధన జరుగుతూ ఉంది. దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుచూ ఉన్నాను. అలాగే ఒక ప్రార్థన అవసరత కాదు, ఆహ్వానం వచ్చింది. కింద క్రిస్మస్ కూడిక జరుగుతూ ఉంది 1:30 నుంచి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. మేము కూడా వెళ్ళబోతూ ఉన్నాం. దైవజనులు కూడా ఆహ్వానించారు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు కనుక దయచేసి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా అక్కడికి రండి. ప్రభుని కొద్ది నిమిషాలు అక్కడ కూడా ఆరాధన చేద్దాం. ఒకటే నేను చెప్తాను, పాతవన్నీ గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి. ఎప్పుడు నేను కోరుకునేది అదే, పాతదంతా కూడా విడిచిపెట్టేయాలి. ఎవరిని శత్రువులుగా భావించకండి, ఎవరు శత్రువులుగా చూడకండి. మనం క్రైస్తవులం కనుక అన్నీ విడిచిపెట్టి నూతనమైన స్వభావంతో ముందుకు వెళ్ళాలి కనుక మనం ఆ స్వభావాన్ని కలిగి మాత్రమే ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ గమనించండి. ఆదివారం 7:30 నుంచి మన ఆరాధన జరుగుతుంది. రాత్రి 31వ తారీఖు 10 గంటల నుంచి 12:30 వరకు ఆరాధన జరుగుతూ ఉంది. అందరూ కూడా రండి. మొదటి శుక్రవారం ఆరాధన బల్లారాధన జరుగుతూ ఉంది. ప్రభు రక్తాన్ని యొక్క శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం కనుక దయచేసి అందరూ గమనించండి. మన నిన్న కూడికి చాలా ఆశీర్వదకరంగా జరిగింది. ఇందులో అందరూ కూడా చాలా శ్రమ పడ్డారు. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. దయచేసి సంవత్సరం ముగించబడుతూ ఉన్నాం. మరలా శుక్రవారం ఆరాధన, ఈ యొక్క ఆరాధనతో ఆఖరి ఆదివారం లాస్ట్ ఆరాధన ఉంది ఈ యొక్క నెలలో, ఈ సంవత్సరంలో. దయచేసి గమనించండి. ఏమైనా చిన్న పొరపాట్లు లోటుపాట్లు ఏమైనా ఉంటే ఒకవేళ అందరూ కూడా ఒకరినొకరు క్షమించుకోండి, మన్నించుకోండి, అన్నీ విడిచిపెట్టేయండి. అన్నీ విడిచిపెట్టేసి నూతనమైన స్వభావంతో 1వ తారీఖు కొత్త సంవత్సరానికి మనం వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం కనుక దయచేసి అందరూ ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా అందరూ రండి. దేవుడు గొప్ప కార్యాలు ఇంకా ఎన్నో చేయబోతూ ఉన్నాడు. అటువంటి కార్యక్రమాలు ఇంకా మనం జరిగించాలి. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం విశ్వాసంలో స్థిరంగా నిలబడదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా. ఈ ఒకసారి ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన పడినట్లయితే దైవజనులు ఉన్నారు, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృప చేత ఇదిగో తండ్రి, తేజోమయుడు పెంతెకొస్తు ప్రార్థన మందిరంలో ఈ దినమును కూడా నీ దివ్యమైన లేఖనాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన ప్రభా ఇదిగో భాగ్యమును బట్టి స్తోత్రాలు. గతించిన రాత్రి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగించుకుని మరుసటి దినాన్ని ప్రభా ఇదిగో మిమ్మల్ని ఘనపరచాలని ఆసక్తి కలిగి నీ బిడ్డలందరూ కూడా స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా ఇదిగో నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగునన్నటువంటి వాగ్దానం ఓ బిడ్డలకి మీరు ఆపాదిస్తూ ఉన్నాను ప్రభా. ఎందరైతే నిన్ను నమ్మకంగా సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, పూజిస్తూ ఉన్నారు, అయ్యా మహిమ పరుస్తున్నారు, వారికి మెండైన దీవెనలు కలుగును గాక, వారికి మెండైన ఆరోగ్యము కలుగును గాక, వారికి మెండైన సమృద్ధి కలుగును గాక. పెంతెకొస్తు తేజోమయుడు ప్రార్థన మందిరం ఆదిమ సంఘములు విస్తరించును గాక. నూతన ఆత్మలు చేర్చబడును గాక, నూతన ఆత్మలు చేర్చబడును గాక. దినదినము విస్తరించును గాక, బలపరచబడును గాక. దేవుని సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యమును అనుగ్రహించును గాక. ప్రభువా మీకు వందనాలు. చక్కని సంగీతాన్ని అందిస్తున్న ప్రియులను, అయ్యా కార్యక్రమం జరిగించినటువంటి అమ్మగారిని ప్రభువా పెద్దలందరినీ దీవించండి. ఈ కార్యక్రమంలో సహకారులుగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మీ హస్తాలుగా అప్పగిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నిలిచి ఫలింప చేయండి. అపోస్తలుల బోధ యందు, అయ్యా సహవాసమందు, రొట్టె విరిచిట యందు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఆదిమ సంఘమును నాయనది గొత్తను పోలి నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఐతుకు వాళ్ళు ఎవరు కూడా తమ తమ విశ్వాసముల నుంచి జారిపోవడానికి వీల్లేదు, గహజీవలే జారిపోవడానికి వీల్లేదు, పాపములో పడిపోవడానికి వీల్లేదు ప్రభా. అయ్యా నిశ్చయముగా పౌలు వలె మీ కొరకు ప్రయాసపడి బిడ్డల్ని, పేతురు గారు వలె మీ కొరకు బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన బిడ్డలు ఎవరు బలహీనలుగా ఉన్న, అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. ఈ ఆఖరి శుక్రవారం ఈ సంవత్సరంలో మమ్మల్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చారు. మీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నిత్యము దాని మీద
మీద ఉంటాయని సెలవిచ్చి ఈ సంవత్సరాంతపు దినాలలో మిమ్మల్ని సేవించే భాగ్యమనిచ్చారు. ఆఖరి ప్రధానం మేము కూడుకోబోతున్న మాతో మీ సన్నిధి ఉంచండి. మరొక క్రిస్మస్ ఆరాధనలో నాయన దివ్యమైన లేఖనాన్ని ప్రకటించడానికి వాడుకోనండి. మీ దాసులకున్న ప్రతి ఉద్దేశం ఆలోచన యావత్తు సఫలపరచండి. అమ్మగారిని బిడ్డలు మీ దీవిస్తూ ఉన్నాం. అయ్యా నాతో వచ్చిన ప్రియులు మరి పెద్దలు కోటి గారిని, అంజుబాబు గారిని, అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్న చేరి నా ప్రభు బిడ్డలందరినీ కూడా మీ హస్తాలుగా అప్పగించుకుంటూ నీ సేవకులకు ఎవరైతే సహకారులుగా ఉంటున్నారో అయ్యా వారి భుజస్కంధాల మీద నాయన ఇదిగో తండ్రి ఈ భారాన్ని మోస్తూ శ్రమిస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు, సహకరిస్తున్నారు, వారందరికీ మెండైనటువంటి దీవెనలు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ప్రతిఫలములు పొందాము పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సమాధానము ఈ ఆఖరి శుక్రవార దినంలో కూడి ఆరాధించిన ప్రియబిడలందరికీ, వారి కుటుంబాలకును ప్రభు రాకడ పర్యంతము సదా దీవున ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే చేయి, ప్రభునేసు రక్తమే చేయి, ప్రభునేసు రమణ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.